నేను అసలు మీకు ఒక మాట చెప్తే మీరు నాతో అంగీకరిస్తారు. మనిషి గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే వశపడడంలో ఉంటుంది. ఓ కుక్క వశపడింది కాబట్టి అన్నం పెడుతున్నాం, ఇల్లు కాస్తోంది. గుర్రం వశపడింది కాబట్టి ఎక్కుతున్నాం, లక్ష్యానికి తీసుకెడుతోంది. గాడిద వశపడింది కాబట్టి బరువు వేస్తున్నాం, నడుస్తోంది. ఏనుగు వశపడింది కాబట్టి వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తిని పెడుతున్నాం, మాడవీధుల్లో తిరుగుతోంది. సింహం వశపడింది కాబట్టి సర్కస్లోకి తీసుకొస్తున్నాం. జంతువులు వశపడితేనే ఉపయుక్తం అవుతుంటే మనిషి ఎవరికీ వశపడనంటే వశపడాలి. ఎంత గొప్పవాడైనా గురువుకు వశపడాలి, భార్య భర్తకు వశపడాలి, కొడుకు తండ్రికి వశపడాలి. అలా వశవర్తి అయితేనే రాణిస్తాడు. నేను ఎవరికీ వశపడనండి అంటే వాడు రాణించలేడు జీవితంలో. అందుకని అదేదో ఒకరిని తక్కువ చేయడం ఒకరిని ఎక్కువ చేయడం కాదు, మళ్ళీ వెనక్కి రండి. అందుకని ముందు భర్త వెనక భార్య, అది గౌరవం. అలా అది మంగళప్రదమైనటువంటి నడక. మళ్ళీ ఇంకొకడు వెనక్కేయండి. భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు, ఉంగరం కనపడింది, భర్త దాని మీద కాలు పెట్టి భార్యని ముందుకు నడవమన్నాడు. ఆవిడంది మిమ్మల్ని అనుగమిస్తాను మీ వెంట. ఎందుకు? నేను ముందుకెళ్ళడం ఎందుకు, మీరు నడవండి నేను నడుస్తానంది. లేకపోతే అలసటగా ఉందా, నేను నిలబడతాను. ఆయన అనుకున్నాడు, బాబోయ్ నడవమంటే నడవటం ఏమీ లేదులే, ఒక్క 4 అడుగులే వస్తాను అన్నాడు. ఆవిడంది, ఇంకా ఇంత వైరాగ్యం వచ్చిందని ఇద్దరం ఇంటి నుంచి బయలుదేరినా మీకు బంగారం ఉంగరానికి బెడ్డ ముక్కకి తేడా తెలుస్తోందన్నమాట. అసలు వైరాగ్యం ఎవరికి వచ్చింది? ఆయన అనుకున్నాడు ఈ ఉంగరం చూస్తే తీసుకుంటుందేమో, మళ్ళీ లేనిపోని ఆలోచనలు వస్తాయని కాలు కింద పెట్టాడు. ఇంకా నీకు బంగారం ఉంగరానికి బెడ్డ ముక్కకి తేడా తెలియడం పోలేదా అని ఆవిడ అడిగింది. అందుకని భావన సంపత్తి లోపల ఏర్పడాలి, ఆ భావన అంతా కూడా. కాబట్టి పరద్రవ్యాన్ని లోష్టవత్, నీకు అక్కర్లేనిది, అది నీది కానిది బెడ్డ ముక్కగా భావన చేయి. అలాగే ఆత్మవత్ సర్వభూతేషు, నేను ఆయన్ని కొట్టడం కాదు, ఆయన నన్ను కొడితే నాకెంత బాధ కలుగుతుంది, కాబట్టి నేను కొట్టను. నాకన్నా చాలా బలవంతుడు ఓ కర్ర పెట్టి నా మోకాల మీద కొడితే నాకెంత నిప్పెడుతుంది. ఓ కుక్క పిల్ల అంతే కదూ, అది కుక్క పిల్లని, నేను మనుష్యుణ్ణని బలవంతుణ్ణని కర్ర పెట్టి నేను ఎందుకు కొట్టాలి? కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపశ్యతి. ఒక పని చేసే ముందు ఒకటే పరీక్ష పెట్టుకో, ఇది నాకు జరిగితే అదొక్కటే ఆలోచించు. ఇలా నాకు చేస్తే, నన్ను కొడితే, నన్ను తిడితే బాధ కలుగుతుంది, కాబట్టి అవతల వాళ్ళ